గోవాలో లవ్వా? ఆ నెంబర్ చెప్పు. పబ్లిక్ ఫోన్ నుంచి చేశాడు నాన్న. కాల్ బ్యాక్ చేస్తే కలవట్లేదు. నేను ఇప్పుడే గోవా వెళ్ళి వాడిని ఎత్తికి పట్టుకొస్తా. నువ్వు జాగ్రత్తగా ఉండు, ఓకేనమ్మా? సరే నాన్న. అమ్మయ్యా. గోవా అంట్రా, అక్కడ ఏ గుమ్మంలో బొమ్మలు చూసినా గుమ్ముగా ఉంటాయంట. అల్లుడు కడుపు సల్లంగుండా అతని వల్లనే ఇండియా మొత్తం తిరుగుతున్నాం. ఏంట్రా ఏ సీక్రెట్లు మాట్లాడుతున్నారు? లేదన్నా, అల్లుడు గారి కోసం ప్లానింగ్ చేస్తున్నామన్నా. ఈ సినిమాలు కానీ బండెక్కండి. అంకుల్ మీరంతా ఎవరు? ఫ్రెండ్సే. అంకుల్ నన్ను మా మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళండి అంకుల్. తీసుకెళ్ళనికే తీసుకొచ్చినాం, కానీ మేము తీసుకెళ్ళేంత వరకు నువ్వు సైలెంట్గా ఉండు. ఓకే అంకుల్. ఈరోజు నా హ్యాపీ బర్త్డే అంకుల్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ ఆంటీ. అయ్యారు మంచిది. అమ్మగారు పోంచేస్తారా? లేదయ్యా, పొద్దు నుంచి ఎంత బతికినాడినా పచ్చి మంచి నీళ్ళు కూడా తాగలేదయ్యా. రేపట్లోగా బాబు మన ఇంట్లో ఉంటాడని కమిషనర్ గారు చెప్పారు. పోలీస్, ప్రెస్, మీడియా అంతా మన బాబు మీద ఫోకస్ పెట్టారు. ప్లీజ్ నువ్వేం టెన్షన్ పడకు, ప్లీజ్ ఫోన్ చేయి. నాకు ఆకలిగా లేదు, నన్ను ఒంటరిగా వదిలిపెట్టు ప్లీజ్. అది నన్ను ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్. లీవ్ మీ అలోన్. కూర్చో. బాబు వివరాలు ఏమైనా తెలిసాయా? లేదంకల్, ప్రెస్ నోట్ ఇచ్చాను, కంప్లైంట్ కూడా ఇచ్చాను. త్వరలోనే తెలియాలి. అంకల్, మనకి శత్రువులు ఎవరన్నా ఉన్నారా? నా చేతులు సాయం చేసేవే కానీ ద్రోహం చేసేవి కావు. అలాంటప్పుడు మనకు శత్రువులు ఎవరుంటారు? పిల్లాడెక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, తిన్నాడో లేదో కూడా తెలియదు కదా. అన్నా తప్పైపోయిందన్నా, ప్లీజ్ అన్నా, నన్ను చంపొద్దన్నా, నీ కాలు మొత్తానన్నా, నీ తమ్ముళ్ళు అంటానన్నా. అన్నా క్షమించన్నా. నువ్వు నా తమ్ముడు లాంటోడివి కాదురా, నా తమ్ముడవే. అయినా ఎందుకు ఇలా చేస్తున్నారా? ఆ రోజు వాడు 10 సంవత్సరాలుగా నాతో ఉండి ఆఫ్టర్ ఆల్ 25 లక్షల కక్కుర్తి పడి పట్టుకున్న కుర్రాన్ని తీసుకెళ్లి వాడికి అప్పగించాడు. నా చేతిలో చచ్చాడు. ఈసారి బాబుని చంపే తిరిగి వస్తానన్నా, నన్ను నమ్మన్నా. సరే రాక్షస్ ఓ. సరే. ఈసారి గాని బాబుని వదిలేశారు, ఒక్కని వదలా. వెళ్ళండి. ఏం చేస్తారా? శృతి హాసన్ డింపుల్ ఫోటోలు సెక్సీగా మస్తు గరంగరంగా ఉన్నాయన్న. అంత గరంగా ఉందా? చాలా మస్తుగా ఉంది. చూడాల్సిన ఫ్రంట్ కాదురా, బ్యాక్. కుజా, చూడాల్సిన నా బ్యాక్ కాదురా, పేపర్లో ఉన్న ఫ్రంట్ పేజ్. ఆ రోజు షాపింగ్ మాల్ లో చూసిన బాబు తప్పాడంట. పట్టిస్తేనే 25 లక్షలంటే డిమాండ్ చేస్తే 1 కోటి రూపాయలు ఇస్తారు. సో ఈ రోజు నుంచి ఈ పిల్లాన్ని పట్టుకోవడమే మన పని. ఐడియా. ఫోరన్ పట్టిస్తే 25 లక్షలు అని చెప్పేసి పేపర్లు వేసిండ్రు కదా,
ఈ పోరాడు పట్టిస్తే 50 లక్షలు అని చెప్పేసి మన పేపర్లో అయిపోతాం. ఎవరికో దొరికిన పోరండి మనకు అప్పగిస్తారు కదన్నా. అప్పుడు ₹1 కోటి డిమాండ్ చేద్దాం, 50 లక్షలు వాళ్ళకి ఇచ్చేద్దాం, 50 లక్షలు మనకు కలిసి వస్తుంది. ఎట్టుంది ప్లాన్? అరే మన దగ్గర క్యాష్ ఎంత ఉందిరా? దేనికన్నా? కారు కొనడానికి. మరి క్యాష్ ఎందుకన్నా? కారు కొనడానికి రా. కారు కొనడానికి క్యాష్ ఎందుకన్నా? మనకు అన్ని ఫ్రీయేగా. మనం బిజినెస్ మార్చాంగా. నో క్యాష్ బ్యాక్ ఆఫర్, ఓన్లీ పేమెంట్ క్యాష్. బాబు వాటర్లోకి వాటర్ వేయట్లేదు బాబు, కాదు ధర్మం చేయండి బాబు. అరే ఆగరా బాయ్, ఈడ మీ అన్న వచ్చిండు. చెప్పన్నా ఏం తీసుకుంటావు? కూల్ డ్రింకా హాట్ డ్రింకా? ఈ కార్లు ఉన్నాయి కదరా, ఈ సెకండ్ హ్యాండ్ అన్నా. మేము మాత్రం ఫస్ట్ హ్యాండ్. నీ రేంజ్ కి గలీజుకుంటాయన్నా. మేము చాలా గలీజులరా తంబి. అది సరే గాని ఈ వ్యాన్ అంతా రేటు చెప్పితే ఐటమ్ ఇవ్వాలి, కాదు రేటు ఇవ్వాలి. ఫ్రీ అన్నా ఫ్రీ. అరే లైఫ్ లో ఫస్ట్ టైం డబ్బులు ఇచ్చి ఐటమ్ కొంటానంటే గది కూడా ఫ్రీ అంటాడేందిరా? బాబు వాటర్లో వాటర్ వేయట్లేదు బాబు, కాదు ధర్మం చేయండి బాబు. గాని తీసుకురండి రా. రేయ్ ఇటు రారా. అన్నా పోయిండన్నా. డబ్బులు తీయా. ఏంటో దానం చేస్తే ఓ బాధ, దానం చేయకపోతే ఓ బాధ. రే ఈ నా బొందరగడ్డ తీసిపో. నువ్వు ఇచ్చే ఫ్రీ గిఫ్ట్ కి నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే. గొంతులో కిచకిచ్, మోషన్స్ లో గుచ్చుకుచ్చు. ఒంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు చెప్పండి. నా మనవడి ఆచూకీ ఎతుకుతున్నామండి. మేమేం ఖాళీగా కూర్చోలేదు ఇక్కడ. దొరకగానే అప్పచెప్తాం. ప్లీజ్ సార్, బాబు లేకుండా నేను ఉండలేను సార్. చూడమ్మా, 24 అవర్స్ లో మీ బాబుని ఎతికి పెట్టే పూచి నాది. మీరేం టెన్షన్ పడకుండా టీవీల్లో పేపర్లో ప్రకటనలు ఇవ్వండి. ఇంతకు ముందు కూడా ఇచ్చాం సార్, 25 లక్షలు రివార్డ్ అని కూడా ప్రకటించాం. పబ్లిక్ పట్టుకుంటే 25 లక్షలు, అదే పోలీసులు పట్టుకుంటే చేతికి చిప్పలు. సరే సరే, దొరకగానే ఇన్ఫార్మ్ చేస్తాము. మీరు వెళ్ళండి సార్. భయ్యా ఏదో బాబుని తీసుకొచ్చాం, కాస్తంత డబ్బు వస్తుందని ఆశపడ్డాం. తీనమ్మా చూస్తే కిడ్నాప్ అయింది. ఇదంతా కాదు కానీ భయ్యా, ఓ పని చేద్దాం. డైరెక్ట్గా బాబు ఇంటికి వెళ్ళి బాబుని ఆడ అప్ప చెప్పేద్దాం. వాళ్ళు ఇచ్చే పైసలతో ఓ 5 క్యాబ్లు కొనుక్కుని ఏదోలా సెటిల్ అయిపోవాలి. దీనమ్మా ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను భయ్యా. నాకు అసలే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అంటే నేను మనిషిని కదా భయ్యా, నాకు ప్రాబ్లమ్స్ ఉండకూడదా? ఆ ప్రాబ్లమ్స్ ఏంటో? నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన. ఏంటి, నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసావా? కదండి భయ్యా గట్ల అనేసావు. ఐ హర్టెడ్ యు నో. నేను నిజంగానే లవ్ చేస్తున్నాను. ఏడ్చావులే. ఎవరా అమ్మాయి? నువ్వు ఫీల్ కానండి చెప్తా భయ్యా. ఓ ఆ రోజు పార్క్లో. వాళ్ళు కాదు భయ్యా, వాళ్ళు కాదు. మరి ఎవరో? అది మన శుభలక్ష్మి భయ్యా. భయ్యా నువ్వు సీరియస్గా చూడకే, నేను సీరియస్గానే లవ్ చేస్తున్నాను. చూడవా, నేను సుబ్బలక్ష్మిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తను చాలా పద్ధతి గల అమ్మాయి. నీలాంటి పోక్కిరి వెదవికి తను సెట్ కాదు. నాలాంటి పోకిరోళ్ళకే పద్ధతి గల అమ్మాయిలు పడతారు భయ్యా. నీలాంటి పద్ధతి గల అబ్బాయిలకి పోకిరి అంటే అది పక్కన పెట్టే భయ్యా. నేను సుబ్బలక్ష్మిని పువ్వులో పెట్టుకుని చూసుకుంటానే. అదే ఎలా? అంటే బాబుని అప్ప చెప్తే పైసలు వచ్చేస్తాయి కదే, దాంతో నా లైఫ్ ఇంకా సెట్. ఏమైంది భయ్యా? సంగతి చూసుకో. భయ్యా హాయ్. చూడలేవా, నువ్వు మా బావ ఒకేలా ఉన్నారని కాదు గాని మా బావకి నువ్వు అండగా నిలబడ్డా. వదిలించుకోవడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా వదిలి వెళ్లకుండా హెల్ప్ చేశావు. నువ్వు పెద్దవే అయినా నీకు మనసుంది. కరెక్ట్. శుభలక్ష్మి, ఇదంతా చెప్పి అసలు చెప్పాల్సింది చెప్పవేంది? నేను పల్లెటూరు అమ్మాయినరా, నాకు కొంచెం సిగ్గుంది. నాకు అస్సలు లేదా. ఐ లవ్ యూ.